కేటీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితుల గురించి సీఎం రేవంత్ మాట్లాడితే దానిపై రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీలో కేటీఆర్ భాగస్వామి అంటూ చామల ఆరోపించారు. మీ హయాంలో చేసిన లోన్లు తీర్పాల్సిన పరిస్థితి వస్తే ప్రిన్సిపల్ ఏమంటే 88,000 కోట్లు కట్టినాం, ఇంట్రెస్ట్ 64,000 కోట్లు కట్టినాం, 153,000 కోట్లు కేవలం మీరు చేసిన అప్పులకు అసలు వడ్డీ కలిసి కట్టినటువంటి పరిస్థితి తెలంగాణకు ఉంది. మరి ఈ లెక్కలని చెప్పవా కేటీఆర్ గారు? మైక్ ఉంది కదా, 20 మందిని వేసుకొని మైక్ ముందు కూర్చున్నావు కదా అని ఏదంటే అది దంచితే ప్రజలు అదే అర్థం చేసుకొని అదే న్యాయం అదే ధర్మం అని నమ్ముతారు అనుకుంటున్నావా? ఇప్పుడు మిస్ వరల్డ్ కాంపిటీషన్ల గురించి కూడా నువ్వు చెడు ప్రచారం చేస్తున్నావు. 250 కోట్లు అయినాయి అంటున్నావు. యాక్చువల్గా మిస్ వరల్డ్ కాంపిటీషన్కి అయిన ఖర్చు 27 కోట్లు. దాంట్లో కూడా కొన్ని స్పాన్సర్షిప్స్ వచ్చినాయి. కాకపోతే వీళ్ళు ప్రెస్ మీట్ ముందు కూర్చున్నప్పుడు మనది ఏం పోయింది ఏదైనా చెప్పొచ్చు, చెప్పినాక వాళ్ళే వచ్చి అసలు లెక్కలు చెప్తారు కదా. ఈ లోపు అయితే 1 గంట 2 గంటలో తెలంగాణ ప్రజల్ని మనం తప్పుతో పట్టియొచ్చు కదా, తెలంగాణ ప్రజలకు లెక్కేసి వదిలేసినాం అని చెప్పి మాట్లాడటం నీకైతే న్యాయం కాదు. ఇంకెవరైనా మాట్లాడితే ఆలోచించదు. ఎందుకంటే నువ్వు గత ముఖ్యమంత్రి కొడుకు, ఈ రాష్ట్రాన్ని దోసుకున్న వ్యక్తులలో నువ్వు ఒకనివి, నువ్వు ఒక భాగస్వామివి ఈ దోపిడిలో. నువ్వు వచ్చి అలా దోపిడికి సంబంధం లేకుండా పతివత మాటలు మాట్లాడనీకే నీకు అర్హత లేదు.